రైట్. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే రానే వచ్చాయి. కానీ వచ్చాక మాత్రం దీంట్లో చాలా తిరకాసులున్నాయి. చాలా అవకతవకలు జరిగాయని వెల్లడవుతా ఉన్నాయి. సో వీటి గురించి అసలు ఏం జరిగింది? ఏం తప్పిదాలు జరిగినాయని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పృథ్వీ గారు. చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ గ్రూప్ 1లో? అవకతవకలు ఏంటి? ఏం తప్పులు జరిగాయండి? పాలకులకు నిజాయితీగా గ్రూప్ 1 పోస్టులు నింపాలనేది లేదు వాళ్ళకు. ఎక్కడనో దగ్గర తొందరపాటు, దాని తర్వాత లావాదేవీలు, దాంట్లో కొన్ని పోస్టులు కావాలని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇచ్చుకోవాలనే తాపత్రయం కావచ్చు. అది ఎక్కడో కనబడుతున్నట్టయితే చాలా స్పష్టంగా ఉంది. ఇది ఒక్కసారి కాదు, మూడోసారి ముత్యం అని అడిగి మూడోసారి ముత్యం కూడా కాలేదు అది. మొదటిసారి ఏమో గర్ల్ ఫ్రెండ్ల దగ్గర కూడా మామూలుగా పనిచేస్తున్నది తెలిసి ఎంత సీక్రెసీగా జరగాల్సినటువంటి ఎగ్జాము మామూలు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర వాళ్ళకు పాస్వర్డ్స్ ఉండి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాసుకుంటే ఆమె దగ్గరికి క్వశ్చన్ పేపర్ పోయింది. అక్కడ మొదటిసారి అయింది. సెకండ్ టైం బయోమెట్రిక్ అంశంతో సెకండ్ టైం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు. వీళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక హోప్తో ఉండే యువత మొత్తం గ్రామాలకు పోయి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నారు, మా ఎగ్జామ్స్ 10-11 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంటే వేయలేదు కేసీఆర్ అని చెప్పని జనం లోపల పడి బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా కనీసం మాకేమైనా న్యాయం జరుగుతుంది, నిజాయితీగా మంచిగా వీళ్ళు పోస్టులు ఫిలప్ చేస్తారు కావచ్చు అని చెప్పని ఎక్స్పెక్టేషన్స్ తోటి వీళ్ళు మొత్తం పోయి తిరిగి గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నారు. కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. పెన్న మీదకి వెళ్ళి పోయి మళ్ళీ పొయ్యిల పడ్డాడు కాడికి వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా ఆతృతగా తొందరతో చేసి మొత్తం నేను డే వన్ చెప్పిన ఏంటంటే తప్పుల తడక ఇది. ఇప్పుడు జరిగిన రిజల్ట్స్ మొత్తం ఏవైతే వీళ్ళు చేసారో ప్రిలిమ్స్ కార్కెళ్ళి GO-29 GO-55 కార్డు నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది మొత్తం. అది పెద్ద కాంట్రవర్సీ ఉన్నటువంటి జీవో. అది ఎప్పుడైనా కోర్టులో మాత్రం వీగిపోతుంది. ఏ కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా మీరు లేట్ వచ్చిందని చెప్పారు కానీ మీరు అంటున్న అంశం తప్పని మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఎగ్జామ్స్ కూడా ఒకటే సెంటర్లకు వెళ్ళి 2 సెంటర్లకు వెళ్ళి కలిపి దాదాపు కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర 74 పోస్టులు వచ్చాడు. తెలుగు మీడియం సంబంధించినటువంటి వాళ్ళకు ఘోరమైన అన్యాయాలు జరుగుడు. పక్కకు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి. తర్వాత ఆన్సర్ షీట్స్ మీద మొత్తం పేర్లు కులము వయస్సు ఇవన్నీ కూడా మొత్తం దాంట్లో ఆన్సర్ షీట్లలో ఏముంటుంది, జస్ట్ కోడ్ ఉంటుంది. మామూలు ఏ చిన్న ఎగ్జామ్కైనా కానీ ఆల్ టికెట్ నెంబర్లు రాసి రావాల్సిందే కదా. అట్లా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా బార్కోడ్లు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇవన్నీ ఎందుకు పెట్టిరు అసలు? ఇంకోటి సబ్స్టాండర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రొఫెసర్స్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కరెక్షన్ చేయాల్సినటువంటి పేపర్లను, ఆన్సర్ షీట్స్ను మామూలు డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ లెక్చరర్స్తో చేయించరు అని. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉన్నది, ఉస్మానియాలో ప్రొఫెసర్ లేరు, నువ్వు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరు, ఏ యూనివర్సిటీ నువ్వు ఎక్కడ పోయినా పాలమూరు యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్స్ లేరు. ఇన్ని వేల పేపర్లు వీళ్ళు ఎట్లా కరెక్షన్ చేస్తారు? సో తెలుగు మీడియం ఇప్పుడు వీళ్ళు మొత్తం బయట పెడతలేరు. తెలుగు మీడియం వాళ్ళు అసలు ఎంతమంది వచ్చిండ్రు, టాప్ 100లో ఎంతమందికి వచ్చినాయి అనేది ఎక్కడ కూడా బయట పెడతలేరు. అన్నీ ఏంటంటే కప్పిపుస్తున్నారు వీళ్ళు. కొంతమందికి మార్కులు రీవాల్యుయేషన్ ఏందబ్బా నాకు అర్థం, రీకౌంటింగ్ ఏంది నాకు అర్థం కాదు. రీకౌంటింగ్ అప్లై చేసుకుంటే ఒక్కొక్కరు 50 మార్కులు 60 మార్కులు తక్కువ వచ్చి ఏంది దిల్లగే తమాషా ఇదేమన్నా? సో దీన్ని ఏంటంటే దీన్ని సమగ్రంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ దీని మీద రీవాల్యుయేషన్ అన్న చేయాలి, లేకపోతే థర్డ్ టైం నువ్వు కరెక్షన్స్ సెకండ్ టైం పెట్టిన ఎవరో లిస్ట్ అయితే బయట పెట్టాలి కదా. ఇప్పుడు నువ్వు యూపీఎస్సీ సిస్టమ్ ఫాలో కనుక అవుతామని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు కేసీఆర్ అట్లే చెప్పిండో చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చిన తర్వాత మేము మొత్తం కమిటీ పోయి ఢిల్లీ దాకా పోయి కూర్చొని యూపీఎస్సీ తరహాలో ఎక్కడ కూడా ఫ్లాస్ లేకుండా, పొరపాటు లేకుండా మేము కండక్ట్ చేస్తామని చెప్పని అయితే చెప్పిండ్రో. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా సేమ్ వీళ్ళు కూడా అదే ప్రొసీజర్ కంటిన్యూ చేశారు. కానీ ఈ తప్పులను ఆపాలన్నటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. దీంట్లో ఒక కుట్ర ఏమున్నదంటే రాజకీయ పార్టీల వైఖరి చాలా 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 జనం చాలా ఆలోచన చేయాలి దీని విషయంలో. ఎంత కుట్ర ఉన్నదంటే కొన్ని లక్షల మంది పొద్దున్న లేస్తే నాకు ఏదో ఎంప్లాయ్మెంట్ రావాలని ఒక ఆశతోటి చాలని అన్నం తినుకుంటా, ఎక్కడ ఉండాలో తెలియకుండా హాస్టల్ ఫీజులకు కష్టమై కారం పొడి నూనెతో తినుకుంటా కూడా ఒక పూటకు తినకుండా కొంతమంది బయట చిన్న నౌకర్లు చేసుకుంటా, వాచ్మెన్ల నౌకర్లు చేసుకుంటా, చిన్న ఆటోలు నడుపుకుంటా, అటువంటి క్యాటరింగ్కు పోయి నేను అంటే ఏ వృత్తి తప్పని చెప్తలేను. కానీ నువ్వు సివిల్స్ గ్రూప్స్ రాయాల్సినటువంటి పిల్లలు కనీసం తిండికి లేక ఇటువంటి కష్టాలు కష్టపడుకుంటా కొన్ని ఏళ్ళ డ్రీమ్ వాళ్ళకు ఒక కళ, నేను ఒక ఆఫీసర్ కావాలనేది. అటువంటి దాన్ని వీళ్ళు ఎంత చులకనగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏమైపోయినట్టు ఒక్కటైపోయింది. అందరూ ఒకటైపోయి ఎవరైనా నిజంగా ఇట్లా అవాస్తవాలు ఉన్నాయి, ఇట్లా పొరపాట్లు జరిగినాయని మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, పిల్లలను ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. ఎక్కడ దారుణాలలో ఇప్పుడు ఈ మీటింగ్ ఉన్నది, ఈ మీటింగ్ కనిపించగానే కద్దాం 2 రోజులలో వాళ్ళ రూమ్ల కాడికి పోడు,
ఏదో ఒక తప్పుడు ఆరోపణలు చేపించుడు, మేము కేసులు పెడతామని చెప్పుడు. గతంలో ఇట్లా జరిగి ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకునేది నేను చెప్పిన, మీడియా పరంగా కూడా నేను క్లియర్ కట్గా చెప్పిన. ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోలీసు వాళ్ళు వచ్చి హరాస్ చేస్తుంటే, ఆఫీస్కి వచ్చి హరాస్ చేస్తుంటే 2 చేతులు దండం పెట్టింది. దయచేసి నన్ను బతకనిండ్రి, నా జాబ్ పోతుంది, ప్లీజ్ నేను చదువుకోవాలి, నేను ఫీజులు కట్టాలని చెప్పి ఇట్లా అంటే కూడా పోలీసు వాళ్ళు నిర్దాక్షిణంగా వచ్చి ఆమెను హరాస్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా చెప్తే ఈ ఆఫీస్కి వెళ్ళి నౌకరు పోయి వాళ్ళ ఇంట్లో వచ్చి ఒత్తిడి చేసి ఇంట్లో కూర్చోబెడితే వీళ్ళందరికీ చెప్పుకుంటా ఇంత ఘోరం, ఇంత అన్యాయం జరుగుతున్నది, నన్ను మాట్లాడించలేరు, నన్ను చదువుకునే పరిస్థితి కూడా లేదు, నాకు ఇక మా ఇంట్లో చదివించే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి లేదు, నేను పని చేసుకొని చదువుకుందామంటేనేమో ఇట్లా పోలీసులు వెంబడబడ్డారని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో ఇటువంటి ఉదంతాలు బయట ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా కుమ్మక్కై ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు బండి సంజయ్ వచ్చిండు, వీళ్ళు ధర్నాలు చేసి మొత్తం 1000 మంది ఉన్నప్పుడు వచ్చిండు, ఆ ధర్నా కాడికి వచ్చిండు, ఇట్లా షో ఆఫ్ చేసిండు. దాని తర్వాత తెల్లారి నుంచి అసలు దీన్ని పట్టించుకున్న పాపన పోలే, ఆ పార్టీ పట్టించుకోలేదు. తనకు మరి ఎక్కడికెళ్ళి ఒత్తిడి వచ్చిందో ఏమొచ్చినాయో మాకు మూటలా మరి ఏంది మాకు తెలియదు, కానీ వాళ్ళు అట్లనే చేసారు. వీళ్ళు కపిల్ సిబల్ అటువంటి వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు పెడుతుంటే ఇక్కడ నుంచి పోయి అక్కడ మేము మీ పక్షాన ఉన్నామని చెప్పని, నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము, యాస్పిరెంట్స్ పక్షాన మేము ఉన్నామని చెప్పి ఢిల్లీ దాకా తీసుకుపోయారు. ఒకటే రోజు అంతే. దాని తర్వాత ఇప్పటిదాకా కనీసం కౌన్సిల్కి అడ్వకేట్లకు పైసలు కూడా ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ లేకుండా చేసి అందరూ ఒక దగ్గర అయిపోయారు. ఇక మనం చూస్తున్నాం జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లా మొత్తం కుమ్మక అయిపోయి అక్కడ ఢిల్లీలో పైసలతో పాటు దొరికిపోయింది కదా. ఒక పెద్ద బీజేపీ ఎంపీఏ ఈ యాస్పిరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సీక్రెట్గా మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్లు బంద్ చేయించి చెప్తాడు ఆయనే, మీరు మర్చిపోరు ఇవన్నీ, రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా జడ్జిలను మొత్తం కొన్నాడు అని. ఇది అరణ్యరోధనం అవుతున్నది. ఇప్పుడు మీ ఛానళ్ళల్లో చాలా మటుకు ఎక్కడెక్కడ ఏమేమి అవకతవకలు జరిగినాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం చూపిస్తూనే ఉన్నారు. అన్ని దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇవి కొన్ని గంటలు రాత్రిపూట కూర్చొని నెత్తి కొట్టుకొని ఓ శ్రీనివాస్ రవి వీళ్ళందరూ కూర్చొని విట్టలు నేను గంటలు ఇళ్ళలో కూర్చొని ఇవన్నీ మొత్తం తీస్తే జనార్దని పిల్లలు ప్రత్యూష ఢిల్లీ దాకా పోయి శృతి లేస్తే వీళ్ళ పిల్లలు పొద్దున్న లేస్తే వీళ్ళకి ఇదే అయిపోయింది, ఇదే అవుతుంది. ఎక్కడన్నా కింద అజిటేషన్కు తీసుకురావాలంటే మాత్రం వాళ్ళ మీద కేసులు పెడతారే, మా భవిష్యత్తు ఏమవుతుందో, ఇప్పటికే కుటుంబాలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నాయి, ఏం లెక్కలు చదువుతూ ఉన్నామని చెప్పని. ఇది కంప్లీట్గా గ్రూప్ 1కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి దగ్గరికి కొంతమంది తీసుకొని పోయి సార్ దీంట్లో అంతా అవకతవకలు జరిగినట్టు ఆ విషయం తప్ప ఏదన్నా మాట్లాడారని చెప్తున్నట్టు మరి ఆయన. ఇదేంటంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు దీంట్లో. కానీ ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్లో లాస్ట్ ఏంటంటే హోప్ మాత్రం పోతలేదు. ఏంటంటే దాంట్లో ఫిట్ కేసు ఉన్నది, ఇది జనం లోపల మొత్తం సర్క్యులేట్ అవుతున్నది. ఇది కంప్లీట్ ఒక రాజకీయ వ్యవస్థకు తెలంగాణలో అటువంటి పొలిటికల్ పార్టీలకు ఇది ఒక పెద్ద మచ్చ లెక్క కాబోతున్నది. ముఖ్యమంత్రి మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఈ అంశం పట్ల. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి, దాన్ని ప్రాపర్గా తీసి ముంగడ పెట్టుకొని నీ కమిటీలు ఏం చదువుకున్నారో వీళ్ళు ఒక్కని మీద కేసు లేదు ఇప్పటిదాకా. ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఫైనల్గా దీని సొల్యూషన్ ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఫైనల్ ఏం కావాలి అసలు? సొల్యూషన్ అంటే ఏం వస్తుంది అంటారు? అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కొద్దిగా అన్యాయం జరుగుతుంది కనపడతా ఉంది. సో వారి న్యాయం జరగాలంటే ఏం చేయాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటే సొల్యూషన్ అబ్బా, దాన్ని వెంటనే ఆపేసేసి రీవాల్యుయేషన్, ఈవెన్ GO 29 GO 55 సంబంధించిన కూడా ఇల్లీగాలిటీ ఏదైతే ఉందో దాన్ని రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు కాన్స్టిట్యూషన్కు అగేన్స్ట్గా ఏదైతే జరుగుతున్నదో దాన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓ సిట్టింగ్ జడ్జి తోటి ఇమ్మీడియట్గా వెంటనే దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఇండిపెండెంట్గా దీన్ని ఆపేసి ఏదైనా ఉంటే ఇప్పటి నుంచి జరుగుతున్న ఎగ్జామ్స్ ఏమున్నా కానీ యూపీఎస్సీకి ఒప్ప చెప్తే అయిపోతుంది. వీళ్ళకి చేత కాదు, వీళ్ళకు ఈ స్టేట్ గవర్నమెంట్లకు వీళ్ళకు చేత కాదు. వీళ్ళంతా అమ్ముడు పోతున్నారా తెలియదు, అసమర్థతగా ఉంటున్నారా తెలియదు. కానీ ఎంత గ్లేరింగ్గా మాస్ కాపీయింగ్ లేదని పిల్లలు చెప్తున్నారు. కానీ అయినా కానీ ఒకటే పక్కకు ఉన్నటువంటి వాళ్ళకు 100 మందిలలో సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి? సో దీన్ని ఏంటంటే దీన్ని సెటరైట్ చేయాలి. వీళ్ళ చేత కాదు, ఇక అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఎగ్జామ్ అయినా కానీ గింత ఘోరంగా ఉంటుందా, గింత అన్యాయంగా ఉంటుందా? అందుకని దీన్ని యూపీఎస్సీకి ఒప్పచెప్పుడే బెటర్. దీన్ని ప్రాపర్గా చూసి దీంట్లో ఈ కుట్రకు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టి బొక్కల వారాల్సిన అవసరం మాత్రం ఉన్నది దీంట్లో. రైట్, ఇది ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన కానీ జరుగుతున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో యూపీఎస్కి అప్పచెప్తే దాన్ని ఇలాంటి సమస్యలు రిపీట్గా ఉంటూ కూడా చెప్తున్నారు. ఇది గ్రూప్ 1 సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ అజయ్తో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.